హాయ్ అండి. ధనుర్మాసం అండి. ధనుర్మాసంలో మనం తిరుప్పావి చదువుతున్నాం. ఈరోజు 27వ రోజులోకి వచ్చేసాము. 27వ రోజు స్పెషాలిటీ ఏంటనేది ఫస్ట్ చెప్తాను మీకు. ఈ 27వ రోజున గోపికలందరూ కృష్ణుడితోటి ఏం చెప్తున్నారంటే, మాకు చెవికి ఆభరణాలు కావాలి, కొత్త వస్త్రాలు కావాలి, చేతులకి కడియాలు కావాలి, తలలో పువ్వులు కావాలి, ఇవన్నీ పెట్టుకుని నీతోటి చక్కగా అన్నము పాలల్లో మరిగించి బాగా నెయ్యి బాగా పోసి కాసుకుని అందరం కూర్చుని తినాలి అనే ఒక కోరికను కల్పిస్తున్నారు అనమాట. దాని గురించి ఈ పాత్రము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెల్కమ్ బ్యాక్ టు జయస్ వ్లాగ్స్. ఫస్ట్ మనం నమస్కార శ్లోకంతో చదువుదాము, స్టార్ట్ చేద్దామండి. సేవాకాలం. அழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேசதயா பாத்திரம் தீபக்தாதி குணார்ணவம் யதீந்திர பிரமணம் வந்தே ரம்யஜா மாதரம் முனிம் லக்ஷ்மீநாத சமாரம்பாம் நாதயாமுன மத்தியமாம் ஆத்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம் யோ நித்யமచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే ఆత్మద్విరోధ్ భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం అద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం పరచ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. నెక్స్ట్ వచ్చేసి గోదాదేవి నమస్కార శ్లోకం అండి. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సత్శిరసిద్ధమధ్యాపయాంతి స్వోచ్చిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాదేవి అక్షస్థలం అనే గిరిలేని సుఖముగా నిద్రించుతున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియజేయపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవి నా నమస్కారములు. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే అండి, మనం ఆలయాల్లో పూజలు అవి చేసుకుంటాం కదా వెళ్ళి తెల్లవారుజామున. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే బాగా ఎక్కువ నెయ్యి వేసి ఎక్కువ సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు కిస్మిస్లు యాలకులు అవన్నీ ఎక్కువగా వేసి పాలల్లో మాత్రమే మరిగించి పొంగలి వేసి దాన్ని నివేదిస్తారండి స్వామివారికి. ఇదే ఈరోజు స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు పాల్చున్నది கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொன்னையாம் பெரு சம்மானம் நாடுப்புகளும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செப்பூவே பாடகமே என்ற நையா பல்கலனும் யாமணிவோம் ஆடை இடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து மலங்கை வழிவாரா కూడి ఇరిందు కుళిరిందలో రెంబావాయ్. ఇప్పుడు దీని భావన చదువుదామండి. తనతో కూడని శత్రువులను జయించేది కళ్యాణ గుణ సంపద గల గోవిందా, నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొందదలిచిన ఘన సన్మానం లోకులందరూ పోడెడి తీరులో ఉండవలను. చేతులకు గాజులు మొదలు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చిన దిద్దులు, పైభాగమును పెట్టుకొనేటి కన్న పువ్వులు,
కాలి అందేలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రములు ధరించవలెను. పాలు, అన్నము మునుగునట్లు నెయ్యి పోసి, ఆ మధుర పదార్థము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలెను. ఇదండి గోపికల కోరిక. దీనికి వివరణ. గోపికలు తాము ఆచరింపబో మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాత్రమును విన్నవించిరి. అందుకు వారు అడిగిన ద్రవ్యములు సులభములే అయినను వారు కోరిన గుణములు కల ద్రవ్యములు దుర్లభములు. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరు హృదయము వస్తువులను కోరుట కాదు, నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకునేను. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. ఇప్పుడు దీనికి తెలుగు అర్థం కూడా పాడుతుంది. తెలుగు పాట కూడా పాడతాను. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శక్తులందరినీ జయించు స్వామి జగదోద్ధారుని సేవించి జానకి రమణుని ప్రాప్యము పొంద క్రమ పద్ధతిని తెలుపుమయా. సమస్త తిరువాభరణములను పట్టు చీరలు ధరింతుము. అందమైన గోవిందుని నామము అందరు చేరి పాడదము. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా నెయ్యితో చేర్చిన క్షీరాన్నమును ముంజేతి కారునటు భుజించి దేవదేవుని కూడి స్థుతించే చింతన మాకున్నదిగా. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. ఇదండి ఈరోజు పాసం యొక్క స్పెషాలిటీ కూడా చెప్తాను మీకు. ఏం చేయాలి ఈరోజు అనేది. మీరందరూ కూడా ఇళ్లలో చేసుకునే వాళ్ళైనా కానీ ఇదే విధంగా పొంగల్ చేసి స్వామికి సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మరో పాత్రంతో మీ ముందుకు వస్తాను. ఈ పాత్రం కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.